ఫ్రెండ్స్, ఈ రోజుల్లో దొంగలు ఏ రేంజ్ లో రెచ్చిపోతున్నారో, ఎలాంటి వింత వింత పద్ధతుల్లో దొంగతనాలు చేస్తున్నారో చూస్తే నిజంగా షాక్ అవుతారు. అందుకే ఈ వీడియోను కేవలం మీ అందరిలో అవేర్నెస్, అవగాహన పెంచడం కోసం మరియు మీరు అలర్ట్ గా ఉండడం కోసమే చేస్తున్నాను. ఈ వీడియోలో చూపించే సంఘటనలు కేవలం సమాజంలో జరుగుతున్న మోసాల పట్ల మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి మాత్రమే. ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులను ఎవరు సమర్థించకూడదు, అలాగే వీటిని ఎవరు ప్రయత్నించకండి. మన జాగ్రత్తలో మనం లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుంది. దొంగలు మన కళ్ళు గప్పి ఎలా దోచేస్తున్నారో ఈ సీసీటీవీ విజువల్స్ ద్వారా ఇప్పుడు చూద్దాం. వీడియోను అయితే చివరి వరకు జాగ్రత్తగా చూడండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. రోడ్డు పక్కన ఆపి ఉంచిన స్కూటీ నుంచి దొంగ ఒకడు డబ్బును దొంగలిస్తున్న దృశ్యాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇలా స్కూటీలో డబ్బులు పెట్టి వెళ్ళడం నిజంగా చాలా ప్రమాదం. బ్యాంకు నుంచి డబ్బులు తీస్తే దారిలో ఎక్కడ ఆగకుండా నేరుగా ఇంటికి వెళ్ళాలని ఇందుకే చెప్పేది. ఇక్కడ గుడిలోకి చొరబడిన దొంగ ఒకడు గర్భగుడి వరకు వెళ్లి అమ్మవారి విగ్రహానికి ఉన్న కిరీటం, ఆభరణాలు అన్నిటినీ దొంగలించాడు. దొంగ విధవ ఆఖరికి దేవుడి సొమ్ము కూడా వదలడం లేదు. బెంగళూరుకు చెందిన ఈ విచిత్రమైన దొంగతనం చూడండి. ఇద్దరు అబ్బాయిలు ఒక బిల్డింగ్ దగ్గరకు వస్తారు. ఒక అబ్బాయి ఇంకొకరి భుజాల మీద కూర్చుంటాడు, ఏదో గేమ్ ఆడుతున్నట్లుగా. కానీ అసలు ప్లాన్ వేరే ఉంది. రోడ్డు మీద జనాలందరూ వెళ్లిపోయాక వీరు బిల్డింగ్ దగ్గరకు వెళ్తారు. పైన కూర్చున్న అబ్బాయి అక్కడ పెట్టిన బల్బును మెల్లగా విప్పి కింద ఉన్న తన పార్ట్నర్ కు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఇంకొక బల్బును చూసి వీరి మనసులో ఇంకా ఆశ పడుతుంది. మళ్ళీ వెనక్కి వచ్చి రెండో బల్బును కూడా విప్పుకుని అందరూ అక్కడి నుంచి పారిపోతారు. ఎలాంటి దొంగలు ఉన్నారో చూడండి. ఆఖరికి బల్బులు కూడా వదలట్లేదు. కౌంటర్లో కూర్చుని కాలు పైకి పెట్టి గంభీరంగా కూర్చున్న ఈ తాతయ్య దగ్గరకు ఒకడు 500 నోట్ను తీసుకుని చిల్లర ఉందా అని అడుగుతున్నాడు. ఆయన డబ్బుల కట్టును తీసి చిల్లర ఇచ్చి ఆ కట్టును లోపల పెట్టగానే అతని దృష్టిని మళ్లించి ఆ డబ్బుల కట్టును అలాగే తీసేశాడు ఆ దొంగ వెధవ. ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్లు ఒక షాప్ ముందు వచ్చి కూర్చున్న వీడు పక్కన పడి ఉన్న ఒక జత షూలను దొంగలిస్తున్నాడు. వాడి చెప్పులు తీసి పడేసి షూస్ వేసుకుని వెళ్లిపోయాడు. ఇక్కడ ఇద్దరు మహిళలు షాప్ బయటకు వస్తారు. వారికి అక్కడ పెట్టిన ఫ్యాన్ ఫుల్ గా నచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ ఫ్యాన్ ను ఎత్తుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కానీ నాకు అర్థం కావట్లేదు ఆ షాప్ అతను ఏం చేస్తున్నాడా అని. బయట అన్ని వస్తువులు పెట్టినా కూడా అతనిలో కొంచెం కూడా భయం లేదు. ఇక ఈ ఇన్సిడెంట్ జరిగాక ఫుల్ గానే భయం వేసి ఉంటుంది. కర్ణాటకలోని ఒక ఇంట్లో అర్ధరాత్రి జరిగిన దొంగతనం ఇది. కేవలం నిక్కర్తో వచ్చిన కొందరు దొంగలు పెద్ద రాయిని ఉపయోగించి తాళం వేసి ఉన్న ఇంటి తలుపులను పగలగొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇక ఎలాగోలాగా తలుపును పగలగొట్టేశారు. అయితే ఇంటి బయట ఉన్న సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అవడం వల్ల ఆ వీడియోను బట్టి ఆ దొంగలను పట్టుకునేశారు. ఒకడు మొబైల్లో మాట్లాడుతున్నట్లు నటిస్తుంటే ఇంకొకడు ఊరికే నిలబడినట్లు నటిస్తున్నాడు. అప్పుడు అక్కడ ఒక కారు రివర్స్ లో వస్తోంది. అప్పుడు ఊరికే నిలబడి ఉన్నవాడు ఆ కారులోకి ఎక్కేస్తాడు. ఇక అప్పుడే అక్కడికి ఒక మేక వస్తుంది. అంతే, వాడు దాన్ని కూడా కారులోకి వేసుకునేసి వెళ్ళిపోయాడు. తమిళనాడుకు చెందిన ఈ ఏటీఎం క్లిప్ చూడండి. ఏటీఎం మిషన్ మీద ఎవరో డెబిట్ కార్డు మర్చిపోయి వెళ్ళిపోయారు. తక్షణమే ఒక దొంగ లోపలికి వచ్చి ఆ కార్డు తీసుకుంటాడు. ఇక డబ్బులు తీయడానికి ట్రై చేస్తాడు. ఇంతలోనే అతడి కన్ను అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా మీద పడుతుంది. అంతే, అన్నకు అక్కడే ఫుల్ భయం వేసేస్తుంది. వెంటనే బయటకు వెళ్లి ముఖానికి మాస్క్ వేసుకుని మళ్ళీ లోపలికి వస్తాడు. ఇంకోసారి డబ్బులు తీయడానికి ట్రై చేస్తాడు. కానీ మళ్ళీ డబ్బులు రావు. ఆ తర్వాత అతను తన తెలివి మొత్తం ఉపయోగించి ఏటీఎం మిషన్ ని పీకేయడానికి ట్రై చేస్తాడు. పాపం అతను డబ్బులు దొంగలించడానికి ఫుల్ గా ట్రై చేస్తాడు. కానీ చివరికి అలిసిపోయి ఖాళీ చేతులతో వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇద్దరు దొంగలు తమకు ముందు ఇద్దరు మహిళలు రావడం చూసి వారు పక్కకు వచ్చే వరకు బైక్ పైన వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ మహిళలు ఇక బైక్ పక్కకు రాగానే వారి మెడలోని చైన్ ను దొంగలించుకుని ఆ స్థలం నుంచి ఎస్కేప్ అయిపోతున్నారు. ఇక్కడ రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న దొంగ ఒకడు అక్కడ ఆగి ఉన్న కారులో ఒక బ్యాగ్ ఉండడాన్ని చూశాడు. కారు అద్దాన్ని పగలగొట్టడానికి ఆ పక్కన ఉన్న ఒక రాయిని తీసుకువచ్చి కారు అద్దం మీద వేస్తున్నాడు. కానీ ఆ రాయి బౌన్స్ అయ్యి అతనిపైనే తిరిగి పడింది. ఇక ఆ దొంగ అక్కడి నుంచి పారిపోయాడు.
ముగ్గురు మహిళలు ఒక షాప్ కి పాత్రలు కొనే నెపంతో వస్తారు. వీరిలో ఒక ఆంటీ ఎవరైనా చూస్తున్నారా అని అటు ఇటు చెక్ చేస్తుంది. ఆ తర్వాత మెల్లగా కింద పెట్టి ఉన్న ఒక పెద్ద పాత్రను ఎత్తి తన చీర లోపల దాచుకుంటుంది. ఎంత టాలెంట్ కదా. కానీ నాకైతే ఒకటి అర్థం కావట్లేదు, ఆ ఆంటీ అంత పెద్ద పాత్రను చీర లోపల దాచుకున్న తర్వాత కూడా అంత ఈజీగా ఎలా నడుచుకుంటూ వెళ్తోంది అని. నిజంగా ఆవిడ టాలెంట్ కి ఒక సెల్యూట్. ఇక్కడ ఒక లేడీ ఒంటరిగా నిలబడి ఉండడం చూసిన ఇద్దరు దొంగలు ఆమె పక్కనే వెళ్లి ఆమెను గమనిస్తున్నారు. ఆ తర్వాత అలాగే యూటర్న్ తీసుకుని వచ్చి ఆమె మెడలో నుంచి చైన్ ను దొంగలించుకుని వెళ్లిపోయారు. పెన్షన్ తీసుకునే వయసులో ఉన్న ఈ తాతయ్య ఒక బామ్మ షాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె మనీ బ్యాగ్ ను ట్రాలీలో ఉండడాన్ని చూస్తున్నాడు. ఎవరైనా చూస్తున్నారా అని గమనించి దాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఒక అంకుల్ మస్తుగా గురక పెడుతూ నిద్రపోతున్నారు. అది కూడా ఎక్కడో తెలుసా, తన హోటల్ ను పూర్తిగా ఓపెన్ చేసి లోపల పడుకున్నారు. ఇంతలో వెనుక నుంచి ఒక మహానుభావుడు వస్తాడు. అతను చూస్తాడు అంకుల్ ఫుల్ నిద్రలో ఉన్నాడు, ఛాన్స్ దొరికింది, దొంగతనం చేసిద్దాము అనుకుంటాడు. ఆ తర్వాత మెల్లగా అంకుల్ దగ్గరకు వెళ్లి ఫోన్ ఎత్తుకుని వెళ్ళిపోతాడు. బ్యాక్ పాకెట్ లో మొబైల్ పెట్టుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో చూడండి. అతను ఎంచక్క ఆ ఫోన్ ను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ చీకటి సమయంలో షాప్ కు వస్తువులు కొనడానికి వచ్చిన ఒక దొంగ ఒకడు అక్కడ పనిచేస్తున్న మహిళను సిగరెట్ కావాలని అడిగాడు. ఇక ఆమె సిగరెట్ ఇస్తుంది. ఇక వాడు డబ్బులు తీసి అక్కడ పెడుతున్నట్లు ఆమె చైన్ లాక్కుని పారిపోయాడు. ఒక లేడీ ఇంటి బయట ఫోన్ మాట్లాడుతూ ఉండంగా శబ్దం లేకుండా వచ్చి దొంగ ఒకడు ఆమె చేతిలో నుంచి ఫోన్ ను లాక్కొని పరిగెత్తాడు. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి స్కూటీ ఆపుతాడు, మాస్క్ వేసుకుంటాడు మరియు ఫోన్ లో మాట్లాడుతున్నట్లు ఫుల్ యాక్టింగ్ చేస్తాడు. యాక్టింగ్ చేస్తూ షాప్ బయట పెట్టిన ఒక పెద్ద నూనె డబ్బాను ఎత్తుకుని తన స్కూటీ మీద పెట్టుకుని వెళ్ళిపోతాడు. అసలు ఆ షాప్ అతను ఆ నూనె డబ్బాను ఎందుకు బయట పెట్టి ఉంటాడు, లోపలే పెట్టుకోవచ్చు కదా. అయితే ఆ దొంగ ఎంత పనికి మాలిన వాడు అంటే ఫస్ట్ వచ్చి సీసీటీవీ కెమెరాకు తన ముఖం మొత్తం చూపించేశాడు. ఆ తర్వాత మళ్ళీ మాస్క్ వేసుకుంటాడు. అయితే ఇతని తెలివికి మీరు ఎన్ని మార్క్స్ వేస్తారో కమెంట్ లో చెప్పండి. కేరళలోని ఒక జ్యువెలరీ షాపులో నగలు కొనడానికి వచ్చిన దొంగ ఒకడు మొదట ఒక చైన్ ను తీసి చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకో చైన్ కూడా కావాలని చెప్పడంతో ఆహా వీడు బాగా రిచ్ అయి ఉంటాడు అనుకుని ఇంకో చైన్ ను కూడా అతనికి ఇచ్చారు. ఇక వాడు చూడండి పరుగు. మధ్యప్రదేశ్లో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్లో జరిగిన దొంగతనం ఇది. ఒక మహిళ లిఫ్ట్ లోకి వెళ్ళడం చూసిన ఒక దొంగ అతను కూడా లిఫ్ట్ లోకి వెళ్తున్నాడు. ఇక టైం చూసి చైన్ లాక్కుని పరిగెత్తాడు. పాపం ఆమె ఎంత కష్టపడి ఆ చైన్ కొనుక్కుందో ఏంటో. నోయిడాకు చెందిన ఈ క్లిప్ చూడండి. ఒక వ్యక్తి ఒక ఎలక్ట్రిక్ షాప్ బయటకు వచ్చి నిలబడతాడు. అక్కడ ఒక ఏసీ ఉంటుంది. అతను అక్కడ ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్లు సైలెంట్ గా నిలబడి అటు ఇటు చూస్తూ పర్ఫెక్ట్ ఛాన్స్ కోసం కాచుకుని ఉంటాడు. ఇక ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో తక్షణమే ఆ ఏసీని ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హార్డ్వేర్ షాప్ కు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికి వచ్చిన ఈ మహిళలు దొంగలించడానికి అనువైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక ఆ వర్కర్ ఆ వైపుకు తిరిగి నిలబడడంతో ఒక మహిళ అయితే ఒక పార్సిల్ ను దొంగలించుకుని తన బట్టల లోపల దాచుకునేస్తుంది. రోడ్డుపై ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ ఆంటీ చాలా క్యాజువల్ గా నడుచుకుంటూ వస్తున్నారు. ఆపోజిట్ లో బైక్ పై వచ్చిన దొంగ ఒకడు ఆమె చేతిలో ఉన్న మనీ పర్స్ ను ఆమెలాగే చాలా క్యాజువల్ గా లాక్కొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ దొంగతనం చూడండి. ట్రైన్ మూవ్ అవుతూ ఉంటుంది. ఈ దొంగ కిటికీ దగ్గరకు వచ్చి ఎంత స్పీడ్ గా ఫోన్ లాగేశాడో చూడండి. ఒక్క సెకండ్ లో ప్యాసింజర్ చేతిలో ఉన్న మొబైల్ మాయమైపోతుంది. చూసారు కదా, ఎవరైతే ట్రైన్ లో ప్రయాణం చేస్తారో మరియు కిటికీ పక్కన కూర్చుంటారో మీ ఫోన్ మరియు కాస్ట్లీ సామాన్లను చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే ఏ టైంలో దొంగ వచ్చి కిటికీ నుంచి మీ ఫోన్ ను లాక్కుంటాడో చెప్పలేము. అందుకోసం ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. రాత్రి సమయంలో దొంగతనం చేయడానికి వచ్చిన ఈ దొంగల్లో ఒకడు లైట్ స్విచ్ ఆన్ చేస్తున్నా అనుకుని కాలింగ్ బెల్ నొక్కేశాడు. కాలింగ్ బెల్ నుంచి సౌండ్ రావడంతో వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోయారు.
ఇక్కడ బైక్ పై వచ్చిన దొంగ ఒకడు రోడ్డు పక్కన ఒకరు తన మొబైల్ ను వాడుతూ ఉండడాన్ని చూశాడు. మరుసటి క్షణాల్లోనే అతని చేతిలో నుంచి ఆ మొబైల్ ను లాక్కుని వెళ్ళిపోయాడు. నేను వస్తున్నాను ఆగ్రా అని అతను కూడా అతని వెనకాలే పరిగెత్తాడు. కానీ అతన్ని పట్టుకోలేకపోయాడు. ముగ్గురు దొంగలు ఏటీఎం లోపలికి వచ్చి మొత్తం మిషన్ ను ఒక లావుపాటి తాడుతో కడతారు. ఆ తర్వాత ఆ తాడు యొక్క ఇంకో చివర్ను ఒక కారుకు కట్టి కారును ఫుల్ స్పీడ్ తో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాంతో మొత్తం ఏటీఎం మిషనే అమాంతం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక ఈ గ్యాస్ సిలిండర్ గోడౌన్ లోకి దూరిన ఈ దొంగను చూడండి. కాలితోనే సిలిండర్ ను కాంపౌండ్ మీదకు ఎత్తేశాడు. వీడి తెలివి తగలయ్యా. ఇక్కడ ఒక ముసలి వ్యక్తి షాప్ కు వస్తువులు కొనడానికి రావడం గమనించిన ఒక దొంగ అతని వెనకాలే ఒక తెల్లటి పేపర్ పట్టుకుని వస్తున్నాడు. ఆయన వస్తువులు కొంటున్న సమయంలో ఆ పేపర్ ను అడ్డం పెట్టి ఆయన ఫోన్ పైన ఉంచి ఆయన ఫోన్ ను తీసుకునేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ అక్కైతే నవ్వుతూ ఏకంగా 5.5 లక్షల రూపాయల బంగారాన్ని దొంగలించేస్తుంది. చూడండి, ఈ అక్క బంగారం కొనడానికి అని షాప్ కు వస్తుంది. మరియు షాప్ అతన్ని నవ్విస్తూ అతని బుర్రను కంప్లీట్ గా పాడు చేసేస్తుంది. ఆ తర్వాత చాలా సైలెంట్ గా ఒక బంగారు గాజును దాచేసుకుని ఎస్కేప్ అయిపోతుంది. ఇలాంటి అమ్మాయిలను ఎక్కువగా నమ్మకండి. నవ్వుతూ ఎలా మోసం చేస్తున్నారో చూడండి. రాత్రి సమయంలో ఒక మహిళ ఒంటరిగా నిలబడడం చూసిన ఒక దొంగ ఆమె స్కూటీని దొంగలించుకుని వెళ్తున్నారు. ఎవరికైనా కాల్ చేద్దామా అని చూస్తే ఫోన్ కూడా బండిలోనే ఉండిపోవడం వల్ల ఏం చేయలేక పక్కనే ఉన్న ఇంట్లో ఉన్న వారిని సహాయం కోసం పిలుస్తూ ఉంది. అయినా లాభం లేకపోయింది. ఇక కేరళలోని ఒక గుడిలో జరిగిన ఈ దొంగతనంలో ఇద్దరు దొంగలు ఒక పెద్ద రాయిని తీసుకువచ్చి అక్కడ ఉన్న హుండీని పగలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారి వల్ల ఆ హుండీని పగలగొట్టడం సాధ్యం కాలేదు. గ్యాస్ సిలిండర్స్ రేటు పెరిగిపోతూ ఉండడం వల్ల ఈ మధ్య వీటి దొంగతనాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అలా రోడ్డు మీద ఒక గ్యాస్ బండి ఆగి ఉండడంతో వీళ్ళు ముగ్గురు చూడండి ఒక సిలిండర్ ను ఎలా దొంగలించుకుని వెళ్ళిపోతూ ఉన్నారో. వాళ్ళలో ఒక అమ్మాయి కూడా ఉండడం విశేషం. రాత్రి సుమారు 3:30 ఒక సెక్యూరిటీ గార్డ్ షోరూమ్ బయట నిద్రపోతూ ఉంటాడు. తక్షణమే ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను మెల్లగా వచ్చి ఆ సెక్యూరిటీ గార్డ్ మొబైల్ ను దొంగలించి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకునే లోపే సీసీటీవీ కెమెరాను అబ్జర్వ్ చేస్తున్న ఇంకొక సెక్యూరిటీ గార్డ్ మైక్ లో గట్టిగా అరుస్తాడు. ఇది విన్న తక్షణమే దొంగ ఫుల్ గా భయపడిపోయి వెనక్కి వస్తాడు. పడుకున్న సెక్యూరిటీ గార్డ్ కూడా మేల్కొంటాడు. ఇక దొంగ అయితే అతని మొబైల్ ను అతని చేతికి వెనక్కి ఇచ్చేసి సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ వీడియో క్లిప్స్ అన్ని చూసారు కదా. సో బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మన సమాజంలో మనకు తెలియకుండానే ఎంతో మంది దొంగలు మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి.